హలో స్వీట్ లవర్స్, మీకోసమేనండి ఈ రెసిపీ. ఎంత తిన్నా తినాలనిపించే రెసిపీ అండి. అదేనండి గోధుమ పిండి హల్వా. ఈరోజైతే సూపర్ సాఫ్ట్గా గోధుమ పిండి హల్వా రెసిపీని చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ని తయారు చేయొచ్చు. నైవేద్యంలో కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో సూపర్ సాఫ్ట్గా టేస్టీగా స్వీట్ని తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: మీడియం గ్లాస్ గోధుమ పిండి, ఆ మీడియం గ్లాస్కి తగ్గట్టు గ్లాస్ మీద కొద్దిగా పందార, ఒక టీ గ్లాస్ నూనె, ఇంకో టీ గ్లాస్ నెయ్యి తీసుకున్నామండి. మీకు నేతితోనే ఎక్కువ ఇష్టమైతే నెయ్యి ఎక్కువ వేసుకొని కొద్దిగా నూనె తగ్గించుకోవచ్చు. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా యాలకుల పొడి, ఒక గ్లాస్కి తగ్గట్టు 2 గ్లాసులు నీళ్ళు. మొదట స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనం తీసుకున్న నూనె నెయ్యి వేసుకొని కొద్దిగా కాగనివ్వాలండి. కొద్దిగా కాగిన తర్వాత మనం తీసుకున్న గోధుమ పిండి కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఏంటంటే మేమైతే కొన్నాళ్ళ నుంచి ఇంట్లో దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుతున్నామండి. ముఖ్యంగా పిల్లలకి దక్షిణామూర్తి శ్లోకం చదివించడం వల్ల చదువులో కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా మార్పు వచ్చిందండి. పొద్దున్నే దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నట్లయితే మనసుకి చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. ఇక మనం రెసిపీలోకి వచ్చినట్లయితే మనం ఫస్ట్ గోధుమ పిండి కొద్దిగా వేగినాక జీడిపప్పు వేసి వేయించాలండి. జీడిపప్పు గోధుమ పిండి బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న నీటిని ఒకవైపు కాగబెట్టుకొని పిండి కలుపుకుంటూ నీళ్లు పోసుకోవాలండి. నీటిని కాగబెట్టి పోసుకోవడం వల్ల హల్వా బాగా గొల్లగా ఉంటుందండి. నీళ్ళు పోసిన తర్వాత బాగా కలుపుకుంటూ హల్వా వేయించుకోవాలండి. గోధుమ పిండి హల్వా ఎర్రగా వేగిద్ది కదండి. అలా వేగిన తర్వాత మనం తీసుకున్న పంచదార వేసి కలుపుకుంటూ వేయించుకోవాలండి. తీపి మీడియంగా తినే వాళ్ళైతే గ్లాస్ గోధుమ పిండికి గ్లాస్ మీద కొద్దిగా పంచదార వేసుకోవచ్చు. అదే తీపి తక్కువగా తినే వాళ్ళైతే గ్లాస్ గోధుమ పిండికి గ్లాస్ పంచదార సరిపోయిద్దండి. పంచదార కరిగి గోధుమ పిండి బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న యాలక్కాయ పొడి కొద్దిగా వేసుకోవాలండి. యాలక్కాయ పొడి కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం వేగిన తర్వాత చివరగా కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.